జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నాడు? పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్ఐఆర్ విషయంలో అంటున్నాడు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 91 లక్షల ఓట్లు తొలగిస్తే మమతా బేగం కేవలం 31 లక్షల ఓట్లు తేడాతోటే ఓడిపోయింది పార్టీ. అలాగే భవానీపూర్లోనేమొచ్చేసి ఆవిడ నియోజకవర్గం 49,000 ఓట్లు పైగా తొలగించారు. ఆవిడ ఓడిపోయింది 15,000 ఓట్ల తేడాతో. అలాగే స్టాలిన్ కూడా ఇక్కడ తమిళనాడులో 71 లక్షల ఓట్లు తొలగిస్తే ఆయన పార్టీ 17 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అలాగే ఆయన పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో 71,000 ఓట్లు తొలగిస్తే ఆయన 8,000 ఓట్ల తోడతో మాత్రమే ఓడిపోయాడు. కాబట్టి మనం కూడా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కుప్పంలో 22,000 బాగస్ ఓట్లు చేరాయి. అందుకే చంద్రబాబు నాయుడు అంత భారీ మెజారిటీతో గెలుపొందాడు. ఇప్పుడు బాగస్ ఓట్లు ఎప్పుడు చేరుతాయి? ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల ముందా? ఎన్నికల ముందు ఎవరున్నారు అధికారంలో? వైసీపీ ఉంది. వైసీపీకి ఆ రోజు తెలియకుండా ఎంత జరిగిందా? సరే, ఈసీ చేతిలోనే అంతా ఉంటుంది. కానీ ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు ఎవరెవరినో తీసుకొచ్చి ఓటు హక్కు కల్పించారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు ఓడగొట్టాలి, వాళ్ళందరూ కూడా వైసీపీకి ఓట్లు వేయాలి. తద్వారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఒక 5,000 ఓట్ల తేడాతోటైనా సరే ఓడిపోవాలి. తెలుగుదేశం పార్టీని ఓడించడానికంటే కూడా చంద్రబాబు నాయుడుని ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడ్డాడు. అయితే కాకపోతే అదంతా రివర్స్ అయిపోయింది. ఆయనకి 11 సీట్లు మాత్రమే వచ్చి మొత్తం అంతా చాలా సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడేమొచ్చేసి ఎస్ఐఆర్ ద్వారా ఊరికి 50 ఓట్లు పోయినా సరే నియోజకవర్గం మీద 5,000 ఓట్లు ప్రభావం పడుతుంది. ఆ విధంగా మనం అధికారాన్ని మళ్ళీ కోల్పోవచ్చు. కాబట్టి మీరందరూ నిశ్చితంగా పరిశీలించండి అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అసలు ఎస్ఐఆర్ నిర్వహించకపోవడమే ఇప్పటి వరకు చేసినటువంటి తప్పు ఈసీ. ఇప్పుడెప్పుడో జరిపింది, ఆ తర్వాత మళ్ళీ లేదు. 30 సంవత్సరాలు అవుతుంది ఈసీ ఎస్ఐఆర్ నిర్వహించి. ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహిస్తే 1,90,00,000 ఓట్లు తేలాయి పశ్చిమ బెంగాల్. కానీ ఎన్ని తీశారు? 91 లక్షలు మాత్రమే. కానీ ఆ తర్వాత మళ్ళీ వాటిని కొన్నింటిని చేర్చారు కూడా అక్కడ జరిగినటువంటి పరిణామాలు. ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇంకా ఎస్ఐఆర్ నిర్వహించలేదు. ఆ ఎస్ఐఆర్ నిర్వహించడం వల్లే ఈరోజు తారుమారయ్యాయి. తమిళనాడులో కూడా ఎస్ఐఆర్ నిర్వహించడం వల్లే విజయ్కి అంత మెజారిటీ వచ్చింది. లేకపోతే విజయ్కి ఆ మెజారిటీ రాదు. ఎందుకు? డిఎంకే పార్టీ ఓట్లన్నీ పోయాయి. డిఎంకే ఓట్లు పోయాయి కాబట్టి విజయ్కి మెజారిటీ వచ్చింది. లేదంటే డిఎంకే 100 స్థానాలకు పైగా గెలవాలి. అప్పుడు డిఎంకేకి 100 స్థానాలకు పైగా వస్తే విజయ్కి అన్ని ఎలా వస్తాయి? అప్పుడు విజయ్కి 34 స్థానాలు తగ్గితే అప్పుడు ప్రధాన ప్రతిపక్షంలోకి విజయ్ వస్తాడు. అప్పుడు విజయ్ పార్టీలో ఉన్నటువంటి వారు మళ్ళీ డిఎంకేకి సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. సో ఆ విధంగా తారుమారు అవడానికి కారణం ఎస్ఐఆర్ఏ. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ అంత బాగస్ ఓట్లు లేకపోయినా ఖచ్చితంగా 50 లక్షల ఓట్లు అయితే తేలుతాయి ఖచ్చితంగా. ఈ బాగస్ ఓట్లు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ బాగస్ ఓట్లన్నీ తీసి పారేసిన తర్వాత రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడాలి. ఈ క్రిస్టియన్స్కి సంబంధించి ఎవరెవరైతే క్రిస్టియానిటీలు ఉన్నారో వాళ్ళందరూ రిజర్వేషన్ కూడా తీసి పారేయాలి. కాదు మేము క్రిస్టియన్స్ ఎవరు లేము అని ఎవరు కూడా వాళ్ళ యొక్క నివేదికల్లో వాళ్ళు ఒక పేర్లు ఇవ్వకపోతే అక్కడ మరి చర్చిలు ఎందుకు? చర్చిలు తీసి పారేయాలి. ప్రభుత్వాలు ముందు దీని గురించి దృష్టి పెట్టాలి. ఈ రాష్ట్రంలోనంట ఒక్క క్రిస్టియన్ లేడంట. కానీ అన్ని వేల చర్చిలు, లక్షల చర్చిలు ఎలా వచ్చాయి? అన్ని లక్షల మంది పాస్టర్లకి, దగ్గర 2 లక్షల మంది పాస్టర్లకి ఈయన నెల 5,000 ఎలా ఇచ్చాడు? చర్చిలకి మరమ్మతులు ఎలా ఇచ్చారు? రిజర్వేషన్ తినేస్తున్నారు. ఇలా ఓట్లు వేసుకుంటున్నారు. మళ్ళీ వచ్చేసి వీళ్ళ యొక్క మతం మారిపోయి ఈ దేశానికి ద్రోహం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది కాబట్టి అంతా రాజ్యాంగమే చెప్పింది కాబట్టి రాజ్యాంగం మాట మనందరం వినాలి కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఇది మత రాజకీయం అవుద్దని, ఓట్లు పడవేమోనని బొజ్జగింపు రాజకీయాలు, ఈ ఓట్ల రాజకీయాలకి ఎన్ని రోజులు? కాబట్టి ఇక మనమైనా ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.